ఖైదీ నెంబర్ 150 శాతకర్ణి మధ్య దాసరి ఎటువైపు ఉన్నారు? మెగా విభేదాలపై దాసరి కామెంట్ ఏంటి? శశికళకు వ్యతిరేకిస్తున్నారా? TV9తో దాసరి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ 150th మూవీకి ప్రత్యేక అతిథిగా, ముఖ్య అతిథిగా దాసరి 7వ తేదీన గుంటూరు వేదికగా జరగబోతున్న కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. దాసరి గారు, చాలా రోజుల తర్వాత చిరంజీవి మీరు పొలిటికల్ డయాస్లు కాకుండా ఒక చిరంజీవి 150th మూవీలో అటెండ్ కాబోతున్నారు ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా. మీ ఇమీడియట్ రియాక్షన్? ఇమీడియట్ రియాక్షన్ అంటే ఇదేం కొత్త కాదు నాకు. చిరంజీవి మొదటి విజయం దగ్గర నుంచి, నాటి ఖైదీ నుంచి ఇంచుమించు ఖైదీ 150 వరకు అతని సక్సెస్ఫుల్ పిక్చర్స్ అన్నింటికీ నేనే చీఫ్ గెస్ట్గా నేను అటెండ్ అవ్వడం జరిగింది. నాకు అది అతని ఫంక్షను నాకు నా సొంత ఫంక్షన్ లాగా లెక్క ఎప్పుడు. అయితే చిరంజీవి చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి మూవీ ఒకటి, దట్టు రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత తీస్తున్నటువంటి సినిమా. రాజకీయాల్లో చాలాసార్లు చిరంజీవిని అనేక వేదికల మీద చూసేసినటువంటి ప్రజానికానికి మళ్ళీ 150th మూవీలో చిరంజీవిని ఒక హీరోలా చూసి యాక్సెప్ట్ చేసేటువంటి వాతావరణం ఉంటుంది అనుకుంటున్నారా? రాజకీయాలు వేరు, సినిమా వేరు. చిరంజీవి అనే వ్యక్తి పాపులర్ అయింది, స్టార్ అయ్యింది సినిమాల నుంచే. రాజకీయ జీవితంలో కూడా అతన్ని రాజకీయాల్లో జనం ఆకర్షించడానికి కారణం కూడా అతను స్టార్ కావడమే. సో దానికి దీనికి సంబంధం లేదు. నటుడిగా తను ఒక శిఖరాగ్రానికి చేరాడు. నేను చాలా మీటింగ్లో చెప్పా, చాలా సభల్లో, అతని విజయోత్సవ సభల్లో చెప్పా 1 to 10 చిరంజీవి అని. అప్పుడు కొంతమంది హీరోలకి కోపం వచ్చిన మాట కూడా వాస్తవం. అలాగే అలాంటి ఒక అగ్రస్థానం నుంచి అతను రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఈ హ్యాస్ టు సెక్యూర్ హిస్ పొజిషన్. అంటే చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తే ఎంత చూస్తారు అనేది కాదు, అలా చూస్తారా అనేది క్వశ్చన్. సో దానికి సమాధానం డెఫినెట్గా ఈ 150th పిక్చర్ చెప్తుందని నా నమ్మకం. కారణం ఏంటంటే, నెంబర్ 1, అతను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్టు. కేవలం జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం, 4 పాటల కోసం, 4 ఫైట్ల కోసం ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది. సబ్జెక్టులో ప్రజలకు కావలసిన ఒక ప్రస్తావన ఉంది, ఒక చర్చ ఉంది. దాన్ని చాలా కష్టపడి చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఖైదీ రోజుల్లో, అంతకు ముందు రోజుల్లో సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డాడో, మళ్ళీ కరెక్ట్గా చెప్పాలంటే మళ్ళీ కొత్త నటుడిగా ఎంటర్ అవుతున్నట్టు లెక్క నా దృష్టిలో. కాబట్టి ఈ సినిమాలో రావడానికి కూడా, సక్సెస్ అవ్వడానికి కూడా అదే రేంజ్లో కష్టపడ్డాడు. అంటే మనిషి బాడీ తగ్గించుకుని మళ్ళీ ఆ పూర్వపు షేప్ తెచ్చుకోవడానికి అతను పడ్డ అదంతా కూడా నేను విన్నాను. నాకు వినాయక్ కూడా చాలా చెప్పాడు, చాలా కష్టపడ్డాడు గురువుగారు అని చెప్పి. సో బయట రిపోర్ట్స్ కూడా ఫైట్స్ చాలా బాగున్నాయని. సాంగ్స్ నేను విన్నా, 3 పాటలు నాకు బాగా నచ్చాయి. సబ్జెక్ట్ అయితే నాకు తెలుసు. కాబట్టి ఫైట్స్, సాంగ్స్ అనేది చిరంజీవికి ఎప్పుడూ పెద్ద ఎసెట్. ఆ ఎసెట్ బాగుంది అన్న తర్వాత, సబ్జెక్ట్ బాగుందని నాకు అనిపించిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయి. కానీ చిరంజీవికి మీకు మధ్యలో గతంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయని, అటువంటి కొన్ని వార్తలు గతంలో వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా దాదాపుగా సమసిపోయి మీరు మళ్ళీ చిరంజీవిని ఆశీర్వదించదలుచుకున్నారా ఈ 150వ సినిమా ద్వారా? మురళి, మీకు తెలుసు, మీడియా అనేది ఎవరి గురించి మాట్లాడినా పలానా వాళ్ళ గురించి మాట్లాడారు అని మీరు రాసేసుకుంటారు. దాన్ని మేము ఖండించం. ఎందుకు ఖండించడం అంటే అది ఒక రికరింగ్ ఎపిసోడ్ అయిపోతుంది.
కాబట్టి మనస్పర్ధలంటే సహజంగా కుటుంబంలో కొంతమందికి కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు రావచ్చు. భేదాభిప్రాయాలు వేరు. సో భేదాభిప్రాయాలు నాకు అతనికి కొన్ని ఉన్నమాట ఎప్పుడో అపార్థాలు చేసుకున్న మాటలు ఉంటాయి. అది అతను అపార్థం చేసుకోవచ్చు, నేను అపార్థం చేసుకోవచ్చు. సో అంత మాత్రాన విడిపోయే బంధం కాదు మాది. నాది అంటే ఒక్క చిరంజీవితోటే కాదు, ఇండస్ట్రీలో ఎవరితోటైనా సరే నాది అలా విడిపోయే బంధం కాదు. 52 సంవత్సరాలు నా సినీ జీవితం. 52 సంవత్సరాల్లో వీళ్ళందరూ కింద నుంచి ఒక్కొక్కళ్ళు మెట్టు ఎదిగి రావడం కళ్ళతో చూసిన వాడిని, వాళ్ళని ఆశీర్వదించిన వాడిని, వాళ్ళని అభినందించిన వాడిని. కాబట్టి ఎప్పుడైనా నేను ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు అంటే దాసరి గారి పేరు మొదటి పేరులో ఉంటుంది. కానీ ఈరోజు చిరంజీవి సినిమా అదే సందర్భంలో బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి రెండు ఒకరోజు తేడాలో రాబోతున్నాయి, లేదా ఒకే రోజు రాబోతున్నాయంటూ వస్తున్నటువంటి వార్తలు. ఇది మంచి పరిణామం అంటారా కాదంటారా? అంటే తప్పకుండా మంచిదే. ఎందుకు మంచిది అంటున్నానంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ ఎప్పుడూ 3 పెద్ద సినిమాలు భరించగలిగిన శక్తి సంక్రాంతి పండగకు ఉంది. సంక్రాంతి పండగకి ఎవ్వరూ ఒక్క సినిమా చూసి ఆగిపోరు. వాళ్ళు ఖచ్చితంగా 3-4 సినిమాలు చూడాల్సిందే. పూర్వం కూడా ఇప్పుడు 3-4 సినిమాలు వస్తుండే. ఒక రామారావు గారి సినిమా, ఒక నాగేశ్వరరావు గారి సినిమా, ఒక కృష్ణ గారి సినిమా, ఒక విఠలాచారి గారి సినిమా. ఒక సంవత్సరం అయితే 8 సినిమాలు వచ్చినాయి మజ్ను రిలీజ్ అయినప్పుడు. మొత్తం అందరు హీరోలు ఉన్నారు. అలా సంక్రాంతికి ఇప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి 2 సినిమాలు అనేది పెద్ద విషయం కాదు. 2 పెద్ద సినిమాలు అనేది రైట్. 2 పెద్ద సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్. ఈ సినిమా ఖైదీ 150 అది జోనర్ సెపరేట్, సోషల్ అవేర్నెస్తో కూడుకున్న సినిమా. గౌతమిపుత్ర శాతకర్ణి అది డిఫరెంట్ జోనర్. ఆ జోనర్ ఏంటంటే మన తెలుగు జాతికి సంబంధించింది. మన తెలుగు తొలి చక్రవర్తి కథ అది. ఇంతవరకు ప్రజలు చాలామందికి తెలుసుకోవలసింది. అందులోనూ బాలకృష్ణ డిఫరెంట్ గెటప్. మన డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టరు, ఒక మంచి విభిన్నమైన టేస్ట్ ఉన్నటువంటి దర్శకుడు. కాబట్టి 2 పిక్చర్లు కూడా ప్రతి ఒక్కరూ చూడడానికి సందర్భంలో 2 సినిమాలకి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. బాలకృష్ణ 100th మూవీ అయితే, ఇది 150th మూవీ. 2 కూడా 2 పెద్ద హీరోలు. ఈ కాంపిటీషన్ అనేది దీన్ని ఒక హెల్దీ కాంపిటీషన్గానే చూడాలా, లేక ఇది ఒక అన్హెల్దీ కాంపిటీషన్కి దారితీసేటువంటి ఆస్కారం ఉందనుకుంటున్నారా? దిస్ ఈజ్ ఏ వెరీ హెల్దీ కాంపిటీషన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే సినిమాల్లో ఉండేది ఇది నువ్వా నేనా, గౌతమిపుత్ర శాతకర్ణ, ఖైదీ నెంబర్ 150 అని మీ ఛానల్లోనూ ఇంకో ఛానల్లోనూ వేస్తుంటారు. ఆ పోటీ మాకుండదు. మా కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు 100 రోజులు సినిమా తీస్తే, రాఘవేంద్ర 100 రోజులు సినిమా తీస్తే నేను 175 రోజులు సినిమా తీయాలనుకుంటాను. రాఘవేంద్ర 175 రోజులు సినిమా తీస్తే నేను 250 రోజులు సినిమా తీయాలనుకుంటాను. అలాగే పోటీ పడ్డాం. ఈ పోటీ కూడా అంత ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఒక తెలుగు జాతి చరిత్రను చెప్పే దీనిలో 100వ చిత్రం అది డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రైడ్ ప్రొడక్షన్ ఆఫ్ బాలకృష్ణ. ఇది రీఎంట్రీ అండ్ 150th పిక్చర్ చిరంజీవిది. ఇది ఆల్సో ఏ ప్రైడ్ ప్రొడక్షన్. సో ఈ 2 సినిమాలు కూడా ఒక్కరోజు తేడాలో కాదు, ఒక్కరోజే వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది లేదంటారా? ఏమీ డిఫరెన్స్ పడదు. 2 ఒకే రోజున వచ్చినా కూడా ఏమీ తేడా పడదు. మొదటి రోజు ఆ అభిమానులు ఆ సినిమా చూస్తారు, ఈ అభిమానులు ఈ సినిమా చూస్తారు. 2వ రోజు నుంచి ఆ అభిమానులు ఈ అభిమానులు కలిసి 2 సినిమాలు చూస్తారు. దాంతోపాటుగా మరొక ముఖ్యమైనటువంటిది, దేశమంతా ఇప్పుడు చాలా నిశ్చితంగా చూసినటువంటి పరిణామం జయలలితకి సంబంధించి తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. జయలలిత మరణం తర్వాత ఇప్పుడున్న ఈ వాతావరణంలో మీరు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి విన్నాము, నిజమా కదా? నేను సినిమా ప్లాన్ చేస్తున్నాను అన్న మాట అయితే వాస్తవం. కానీ అది నేను ఎవరికి అసలు ఇంతవరకు బయటపెట్టలా. మరి న్యూస్ ఎలా లీక్ అయిందో నాకు తెలియదు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్షన్ చేద్దామనుకున్నప్పుడు అది పూర్తిగా నా గ్రిప్లోకి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ మీద ఉన్నాను, సబ్జెక్ట్ పూర్తి చేస్తున్నాను. సబ్జెక్ట్ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలతో చెప్తాను. అంతవరకు ఇది నా నిర్ణయం మీదే, నా నిర్ణయంతోనే ఇంకా జరుగుతూ ఉంది ఇది. కాబట్టి కంప్లీట్గా సాటిస్ఫాక్టరీగా నాకు సబ్జెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు
ఫుల్ ప్రెజర్గా నేను దీన్ని అనౌన్స్ చేస్తాను. జయలలితకి సంబంధించిన కేవలం జీవిత చరిత్రగా మాత్రమే ఈ సినిమా ఉంటుందా, లేక జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, శశికళ ఎంట్రీ, తర్వాత జయలలిత మరణానికి సంబంధించి 70 రోజుల ఆ మిస్టరీ, ఇవన్నీ కూడా పొందుపరచాలి అన్నది దాసరి గారి ఆలోచన? ఇప్పుడు రామారావు గారి జీవిత చరిత్ర ఉందనుకోండి, రామారావు గారి జీవిత చరిత్రలో ఆయన జీవితం ఉంటుంది. ఆయన సినిమా ఆర్టిస్ట్గానే చూపిస్తామా, రాజకీయ నాయకుడిగా కూడా చూపిస్తాం. రాజకీయ నాయకుడిగానే చూపిస్తామా, ఒక యుగ పురుషుడిగా కూడా చూపిస్తాం. అలా ఎవరి జీవితంలోనైనా అన్ని రకాల కోణాలు ఉంటాయి. ఆ కోణాలను బట్టి తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ వారసత్వం గురించి గొడవ జరుగుతోంది. శశికళ అసలు నాయకురాలా, లేక పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, ఇట్లాంటి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ వారసత్వానికి సంబంధించి కూడా ఈ సినిమా ద్వారా ఒక ఇండికేషన్స్ ఏమైనా వచ్చే ఆస్కారం అనుకోవచ్చా? అంటే నేను సబ్జెక్ట్ తయారు చేయడంలో ఉన్నాను. సబ్జెక్ట్ తయారు చేసిన తర్వాత చెప్తాను తప్పితే ఇప్పుడే సబ్జెక్ట్లో ఏముంటాయి, అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అంటే స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు ఉంటుంది. సో కొద్ది రోజుల పాటు ఇంకా కొంత సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుందంటారు. దీంతోపాటు దేశం అంతా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య డిమానిటైజేషన్కి సంబంధించి, ఆ ఇష్యూకి సంబంధించి ఒక సీనియర్ పొలిటీషియను, కేంద్ర మంత్రి, అన్ని రకాలైనటువంటి పొజిషన్స్ చూసినటువంటి వ్యక్తిగా దీని ప్రభావం దేశం మీద ప్రస్తుతం ఏ రకంగా ఉంది అంటే దాసరి గారి రియాక్షన్? నేను ఏ హోదాలోనూ చెప్పను, నేను వ్యక్తిగతంగా చెప్తాను. డిమానిటైజేషన్ అనేది చాలా తొందరపాటు చర్య, అనాలోచితంగా చేసిందని నేను అనుకుంటున్నాను. బహుశా మేధావులందరూ కలిసి దీనివల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది, ఇప్పుడు కాదు ఇంకో 20 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటే జరగవచ్చేమో, నేను అది చెప్పలేను. కానీ గోర్బచేవ్ ఏ రోజునైతే సంస్కరణ ప్రారంభించాడో రష్యా పతనానికి ఆ రోజున దారితీసిందో అలాంటి స్థితి ఈ రోజున ఏర్పడిందనేది నా మనసుకు అనిపించింది. కేవలం చిల్లర వల్ల ఇబ్బందులు పడడం, అగచాట్లు పడడం, ప్రజల క్యూలో నిలబడడం ఇవి పెద్ద సమస్య కాదు. ఇది 50 రోజులు కాకపోతే ఇంకొక 40 రోజుల్లో తీరిపోవచ్చు. దట్ మే నాట్ బి ఎ బిగ్ ఇష్యూ. బట్ టోటల్గా మనం ప్రగతి పదంలో ముందుకు దూసుకు పెడతా ఉన్నామా, లేకపోతే 4 అడుగులు 10 సంవత్సరాలు వెనక్కిపోయామా అనేది కూడా చాలా కూలంకుషంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇందులో మాత్రం చాలా వరకు ప్రొడక్టివిటీ అనేది ఆగిపోయింది, ప్రొడక్షన్ అనేది మూతపడింది. ప్రస్తుతానికి మాత్రం మనం వెనకడుగులో ఉన్నామని అనిపిస్తుంది తప్ప ముందడుగు మీద నాకు ఇంకా ఎలాంటి ఆశ కలగడం లేదు. అలాంటిది కలిగితే భగవంతుడిని తప్పకుండా కోరుకుంటాను మంచి జరిగిందని. నవంబర్ 8న ప్రధాని మోదీ ప్రకటన చేసిన సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు రైజ్ చేశారు ఈ నిర్ణయానికి సంబంధించి. దీనివల్ల నకిలీ కరెన్సీ అనేది అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది, కరప్షన్ అనేది తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది, నల్లధనం అనేది బయటికి వస్తుంది, అదే సందర్భంలో టెర్రరిజం నీకు కూడా రూపం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆ పరిణామాలు ఏవి జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఎవరి లాజిక్ మీద వాళ్ళు స్టాండ్ అవుతున్నారు. కానీ 1000 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు పెట్టడం వల్ల బ్లాక్ మనీ రద్దు అవుతుందని నేను అనుకునేటంత పిచ్చివాడిని మాత్రం నేను కాదు. చాలా వరకు ఎక్కడ ఎవరి దగ్గర బ్లాక్ మనీ ఉన్నా ఆ బ్లాక్ మనీ మళ్ళీ నోట్లు మారే తప్పితే బ్లాక్ మనీ మారలా. కాబట్టి పాత నోట్ల స్థానంలో మళ్ళీ కొత్త నోట్లు వచ్చాయి. అవే మనం చూస్తున్నాం కూడా టీవీలన్నింటిలో. ఇవి దొరికినవి, దొరికినంత వరకు దొరకనంత వరకు ఎవరైనా దొరలే, దొరికిన తర్వాతే దొంగలు. దొరికారు కాబట్టి వాళ్ళు దొరికారు అంటున్నాం. అలా దొరకని వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో మనం ఊహించలేం. కాబట్టి దీనివల్ల కరప్షన్ ఎరాడికేట్ అయిపోతుంది అన్నదాన్ని మాత్రం నేను సమర్థించలేను. ఇక మిగతా ఆస్పెక్ట్స్లోకి వస్తే నవంబర్ 8వ తేదీని ఆయన చెప్పిన నాటి నుంచి నేటి వరకు చూస్తే దగ్గర 50-60 సవరణలు చేశారు. 50-60 చేశారు. రోజుకొక సవరణ చేసుకుంటూ వచ్చారు. ఒకరోజు పాత నోట్లు మీ చేతిలో ఉంటే 4 సంవత్సరాల శిక్ష అన్నారు. మళ్ళీ 24 గంటలు తిరగగానే శిక్ష కాదు, ఓన్లీ పెనాల్టీ అన్నారు. అసలు పాత నోట్లు పొరపాటుని ఇంట్లో పెట్టుకుంటారు, లేకపోతే ఒక మ్యూజియంలో పెట్టుకుందామని ఓ 10 నోట్లు 20 నోట్లు 50 నోట్లు పెట్టుకుంటాడు. అది చల్లని నోట్లేగా. చల్లని నోట్లు నీ దగ్గర పెట్టుకుంటే ఏంటి నేరం? ఎందుకు అది నేరం అంటున్నారు మీరు?
అది చిత్తు కాగితం సమానం. చిత్తు కాగితాలు ఇంట్లో పెట్టుకుంటే నేరమా? ఏం ఆలోచన లేకుండా 60 సవరణలు చేశారు. ఒక్కొక్క సవరణ ఇవాళ 2000 అంటారు, రేపు 4000 అంటారు, ఏటీఎంలని రెడీ అయ్యి అంటారు, ఏటీఎంలు ఎక్కడ లేవని జనం అంటారు. అయినా సరే చాలా బ్రహ్మాండంగా జరిగింది, ప్రజలు చాలా బాగా ఆదరించారంటారు. ఇవన్నీ పూర్వం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఏది చెప్పినా అది వాస్తవం అని ప్రజలు గుడ్డిగా నమ్మేవారు. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే అబద్ధాలు చెప్తుంటే ప్రజలకి అనుమానం కలుగుతుంది. మనం ఎవరి మాట నమ్మాలి, మనం ఎవరితో ఉండాలి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గత 2 మాసాలుగా ప్రజలందరిలోనూ అలాంటి ఒక అనిశ్చితి. సామాన్య ప్రజానికానికి చాలా వెసులుబాట్లు ఉండబోతున్నాయి, దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయి, సామాన్య ప్రజలకు ఇళ్ళు లాంటివి అందుబాటులోకి వస్తాయనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక ప్రచారం. దీనివల్ల ఆ రకమైన పరిణామం ఉంటుందని మీకు అనిపించట్లేదా? పెద్దవాళ్ళకి బ్యాంకుల్లో అప్పులు దొరికినంత సులభంగా ఏ పేదవాడికి అప్పు చాలా సునాయాసంగా జరుగుతుందో చెప్పమానండి. ఎంతమంది గ్యారంటీలు ఇవ్వాలి, ఎన్ని ప్రాపర్టీలు సెక్యూరిటీగా పెట్టాలి, ఏ పేదవాడి ఇంటికి అడగగానే లోన్ వచ్చేస్తుందో చెప్పానండి. ప్రభుత్వం చెప్పడం చాలా సులభంగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి బ్యాంకు దగ్గరికి వెళ్ళి నా స్థలం ఇది, నేను కట్టుకుంటున్నాను అన్నప్పుడు వాడు పడే పాట్లు ఆ పడేవాడికే తెలుస్తుంది తప్ప ప్రభుత్వానికి తెలియదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ కూడా, ఈ నల్ల కుబేర్లందరూ కూడా ప్రభుత్వ లెక్కల్లోకి రావడం ద్వారా, బ్యాంకుల అకౌంట్స్లోకి రావడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఫిక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఫైనాన్స్ మినిస్టర్ చేస్తున్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్. కరెక్ట్ కదా ఇది? చేయనివ్వండి, చేసిన తర్వాత కదా మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత డబ్బు దొరికిందో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎక్కడో రైట్స్ చేసే ఉన్నారు, మీడియాలోనేమో 2,000 కోట్లు చేశారంటారు, 3,000 కోట్లు చేశారంటారు, లేకపోతే ఇంకో చోట ఏమో 20 కోట్లు దొరికిందంటారు, ఇంకో చోట 30 కోట్లు దొరికిందంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోరిప్పరు, అసలు ఎంత వచ్చిందో తెలియదు, ఎంత వెళ్ళిందో తెలియదు, చివరికి ఎవరి చేతిలోకి ఎంత ఎడుతుందో తెలియదు. ఎక్కడున్నాయి వివరాలు? రావు. 14 లక్షల కోట్ల పాత నోట్లని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు తీసుకొస్తున్నాం. కొంతమేరకు అవసరమైతే ప్లాస్టిక్ మనీని లేక డిజిటల్ ఎకానమీ వైపు దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నామని. ఈ మంచి పరిణామం కాదంటారా ఇది? అంటే నేను ఊహల్లో బ్రతకమంటారా, నిజాల్లో బ్రతకమంటారా? ఈరోజు ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న అలాగే ఉందంటారా? నా సమాధానం అలాగే ఉంది. ఊహల్లో బ్రతకాలా, కళల్లో బ్రతకాలా, నిజంలో బ్రతకాలా? దీంతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసినటువంటి వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీ మీద దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే మీరేం చెప్తారు? సినిమా అనేది తెల్లవారు లేస్తే క్యాష్తో డీల్ చేయాల్సిన అవసరం. లైట్ మ్యాన్ దగ్గర నుంచి, ఆటో వాళ్ళ దగ్గర నుంచి, ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, కొనే డెకరేషన్ సామాన్లు, పువ్వులు కానివ్వండి, కర్రలు కానివ్వండి, లేకపోతే కాగితాలు కానివ్వండి, ఏదైనా క్యాష్తో జరిగే కార్యక్రమం. ప్రతిదానికి చెక్కులు ఇవ్వాలి అంటే సినిమా వాళ్ళ చెక్కులను ఎవ్వరు నమ్మరు. సినిమా వాళ్ళు చెక్కిస్తే తీసుకోరు. సినిమా వాళ్ళ చెక్కుల్ని ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయదంటే నమ్మదు. ఫైనాన్సర్లు నమ్మరు, సామాన్లు ఇచ్చేవాళ్ళు నమ్మరు. సో మరి క్యాష్ తోటి చేయలేకుండా, చెక్కులతోటి చేయలేకుండా దేంతో వ్యాపారం చేయాలి? కాబట్టి పూర్తిగా క్యాష్లెస్గా జరిగే వ్యాపారం మాత్రం సినిమా కాదు. లెస్ క్యాష్తో చేయడానికి ప్రయత్నం చేయాలి. పూర్తిగా క్యాష్లెస్ అంటే జరగదు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు మా ప్రొడ్యూసర్లందరూ. చూద్దాం హౌ ఫార్ వీఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. చిన్న పరిశ్రమ గురించి, చిన్న సినిమాల గురించి ముఖ్యంగా మీరు పదే పదే మాట్లాడుతుంటారు. పరిశ్రమలో చిన్న సినిమా బతకాల్సినటువంటి అవసరం ఉందని చాలా సందర్భాల్లో మీరు చేసినటువంటి కామెంట్స్. ముఖ్యంగా పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న సినిమాల మీద ఈ డిమానిటైజేషన్ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు అన్నది మీ అంచనా? పెద్ద సినిమా మీద, చిన్న సినిమా మీద ఒకటే రకంగా ఉంటుంది. కాకపోతే పెద్ద సినిమాలు చాలా వరకు డైరెక్ట్ చెక్ పేమెంట్ మీద, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ మీదే ఉంటాయి పెద్ద అమౌంట్స్. కాబట్టి చిన్నవాడికి ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే వాడిని నమ్మరు, డబ్బులు ఇస్తే తప్ప అవి పంపించరు. సపోజ్ ఎక్కడో వాడు ఒక పెళ్లి సీన్ ఉంది, దానికి పువ్వులు కొనాలి. పువ్వులు కొనాలంటే
వాడు దగ్గర దగ్గర ఒక 10,000 15,000 పెట్టి పువ్వులు కొనాలి. వాడు నేను చెక్ ఇస్తానంటే తీసుకోడు. వాడు డబ్బులు ఇచ్చి ఆ పువ్వులు తీసుకుని రావాలి. కాబట్టి నేను క్యాష్ ఇవ్వడానికి వీల్లేదు, క్యాష్ ఇవ్వలేను అంటే ఆ పువ్వులు రావు, వీడు షూటింగ్ జరగదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్. 1-2 మీకు చెప్పగలం, కానీ స్పాట్లో ఉంటే తప్ప దీనికి వచ్చిన ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి కళ్ళతో చూస్తే తప్ప తెలియదు. సో మొత్తానికి కొంత సంక్షోభం దిశగా దేశం పోతుంది అనేటువంటి భయం ఉందా? దీనిలో ఎక్కడ పాజిటివ్ ఎలిమెంట్స్ మీకు కనిపించట్లేదా? పాజిటివ్ ఎలిమెంట్స్ లేవని నేను అనలా. ఎందుకంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది మంచి ప్రయత్నమే, దాన్ని కాదంటలేదు. కానీ ఓవర్ నైట్ మన దేశాన్ని మార్చేయాలనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. కాబట్టి సంక్షోభం అనేది ఉంటుంది. రైట్ దాసర్ గారు, టీవీ ఇంకోసం చెప్పమని కేటాయించిన ధన్యవాదాలు. ఇది దాసర్ గారు ప్రధానంగా అనేక ఇష్యూస్ మీద, ముఖ్యంగా డిమానిటైజేషన్కి సంబంధించి దాసర్ గారి మనోగతం, దేశ ఆర్థిక పరిస్థితి ఎటుపోతుంది అనేటువంటి ఒక భయం అయితే ఇప్పుడు నెలకొని ఉంది అంటున్నారు దాసర్ గారు. కెమెరామెన్ రమేష్తో మురళీకృష్ణ, టీవీ 9 హైదరాబాద్.